నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. మార్గమధ్యలో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రైతులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా బుచ్చయ్య చౌదరి రైతులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, మోరంపూడి జంక్షన్ నుండి బొమ్మూరు సెంటర్కు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. నియోజకవర్గంలోని అంబాజీపేటలో ఆదివారం జరిగిన అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఏఎంసీ అధ్యక్షునిగా చిట్టూరి శ్రీనివాసరావు మిగిలిన సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అంబాజీపేట మెంబర్గా రాజ్యాంగం నాకు బుద్ధుడినై చట్టబద్ధంగా నిస్వార్థంతో నిజాయితీతో బంధు ప్రీతికి అతీతంగా ప్రజాసేవ మరియు రైతు సేవయే ధ్యేయముగా పరిపాలన చేయగలనని అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా తీసుకుని వారు పరిపాలిస్తున్నటువంటి పాలనా క్రమంలో ఈరోజు మనకి ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఈ 2 మార్కెట్ కమిటీలకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నిజంగా చెప్పాలంటే అతి సామాన్యుడు కూడా కూటమిలో మంచి పెద్ద పీట వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నిదర్శనం నగరం కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్గా పెనుమాల లక్ష్మి గారు అయితే, ఈ అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా చిట్టూరి శ్రీనివాస్ గారు. వీరిరువురు కూడా అంటే ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి పార్టీలకి సర్వీస్ చేస్తున్నటువంటి క్రమంలో వీరి సర్వీస్ గుర్తించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి గౌరవాన్ని పొందినటువంటి ఇప్పుడు మన నాయకులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, ప్రజలకు మంచి సర్వీస్ అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
రాజోల నియోజకవర్గంలోని మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా 3 కేజీల గంజాయి స్వాధీనం చేసినట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకు నిన్న సమాచారం రావడం జరిగింది మల్కీపురం ఎస్ఐ గారికి. అది శంకరగుప్తంలో విలేజ్లో కొంతమంది గంజాయి సేవిస్తున్నారు, గంజాయి అమ్ముతున్న సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మల్కీపురం ఎస్ఐ గారు రెవెన్యూ సిబ్బందిని కూడా తీసుకొని వాళ్ళ సహకారంతో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి 6 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 3 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అది నేను అరెస్ట్ చూపించాము. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఎవరంటే చవాకుల సతీష్, చవాకుల నితీష్ అని చెప్పేసి, మరియు అమీటి ప్రశాంత్ కుమార్, తాడి హరీష్ బాబు అనే వీళ్ళు 3 మెయిన్ ముద్దాయిలండి. వీళ్ళు గతంలో కూడా మారేడుమిల్లి దగ్గర గంజాయి కేసులో పట్టుబడి జైలుకి వెళ్ళి వచ్చారు. రీసెంట్గా 6 నెలల క్రితం వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు యాక్టివిటీస్ ఆపకుండా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో 3 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గంజాయి సేవిస్తుండగా ఈ సమాచారం రావడం జరిగింది. ఈ 6గురిని పట్టుకొని ఈరోజు రిమాండింగ్కి పంపిస్తున్నాం. వీళ్ళ మీద సమాచారం సేకరిస్తే ఏం తెలిసిందంటే వీళ్ళు అందరూ పేరెంట్స్ కూడా మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారు. గల్ఫ్ కంట్రీస్లో ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సరైన పర్యవేక్షణ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అందువల్ల ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి ఈ గంజాయికి అలవాటు పడి ఈ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇటువంటివి జరగకుండా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తన పిల్లల మీద నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా దృష్టి కూడా కొన్ని వస్తున్నాయి. మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా. ఏలూరు జిల్లా వార్తలు. ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి జి సత్యనారాయణ తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం కింద బుట్టాయిగూడెం, వేలూరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో 550 మంది లబ్ధిదారులను గుర్తించామని అన్నారు. దీని ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, రహదారుల నిర్మాణం, పోషకాహారం వంటి మౌలిక అవసరాలను తీరుస్తారని అన్నారు. అలాగే గృహ నిర్మాణాల కోసం ఒక్కొక్క ఇంటికి 2,40,000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, మిగతా వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని వివరించారు. జన్మన్ పథకం కింద ఆదివాసీ ఉన్నటువంటి మనకు జిల్లాలో ఉన్నటువంటి కొండరెడ్లు పీవీటీజీస్ గ్రూప్కు సంబంధించి ఒక స్పెషల్ హౌసింగ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దీంట్లో భాగంగా మనకి ఈ వేలూరుపాడు, పోలవరం, జిలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఆదివాసులకి 550 మందిని గుర్తించి వాటికి ప్రభుత్వం వారు గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 2,39,000 రూపాయలు యూనిట్ కాస్ట్ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 2 గదుల హౌస్తో పాటు ఒక టాయిలెట్ నిర్మాణం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మనం ఇంతవరకు 550 మందికి గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు 145 ఇళ్ళు మంజూరు పూర్తి కావడం జరిగింది. బ్యాలెన్స్ ఇంకా 400 ఇళ్ళు నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్, లెంటల్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ స్థాయి వరకు నిర్మాణం జరిగింది. ఈ గృహాలన్నీ కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మనకి టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ రకంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడనం కారణంగా భీమవరంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో వృద్ధుల ఇంటికి వెళ్లి ఉచిత వైద్య సేవలందించిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, సహకరించిన సీనియర్ సిటిజన్ నేతలు. వర్షాకాలం రక్షణ కోసం పేద వృత్తిదారులకు రెయిన్ కోట్లు అందించిన తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ, సేవలను విశ్లేషించిన సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రాధా పుష్పవతి. పెంటపాడు మండలంలో భారీ వర్షాలతో నీట మునిగి నష్టపోయిన రైతులను పరామర్శించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ.
అన్నదాత సుఖీభవ పథకానికి మద్దతుగా రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికిన రైతులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. రైతుల సమస్యల పరిష్కారం కోసమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు అంబాజీపేటలో స్పష్టం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. మలికిపురం మండలంలో మెరుపు దాడులతో గంజాయి విక్రయిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వెల్లడించిన రాజోలు సీఐ నరేష్ కుమార్. ఆదివాసీల సంక్షేమం కోసమే పలు పథకాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఏలూరులో పేర్కొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జిల్లాధికారి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.